బే ఆఫ్ బెంగాల్లో ఒకదాని తర్వాత ఒక అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలు నాన్ స్టాప్గా వర్షాలు. గత 10 రోజులుగా ఇదే తంతు. ఒక చోట కాకపోతే మరో చోట, ఒక ప్రాంతం కాకపోతే మరో ప్రాంతం. ఇలా దంచి కొడుతున్న వర్షాలు నిత్యం ఏదో ఒక ప్రాంతాన్ని ముంచేస్తున్నాయి. మరి వానలు ఇప్పట్లో ఆగుతాయా? వెదర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? మనకి అసలు ముప్పు ముందుందా? పశ్చిమ బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. సో మళ్ళీ భారీ వర్షాలు ఖాయం. ఇప్పటికే ఏపీలో ఉత్తరాంధ్రపై విలయతాండం మొదలైంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాటి దెబ్బకు లోతట్టు ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాలు మునుగుతున్నాయి. ఇక ఇటు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు అయితే రెడ్ లేదా ఆరెంజ్ లేదా ఎల్లో, ఇవేవి కాకపోతే మినిమం హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఇంకా మునిగేది చాలాగా ఉంది అనిపిస్తోంది. వర్షాకాలం పూర్తయ్యేలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పిఠాపురం ఇప్పుడు ఈ జిల్లాలకు వరద ముంపు పొంచి ఉంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక్కడ కూడా బెజవాడ లాంటి సీన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందన్న సమాచారంతో అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా కొన్ని రోడ్లను మూసేశారు. ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. సీలేరు, ధారకొండ మధ్య ఏకంగా 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ దారి చాలా స్టీప్గా ఉంటుంది, సన్నటి రోడ్లు ఉంటాయి. సో లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటూ ఉన్నారు ఏపీ అధికారులు. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ఇదే సినేరియో కనపడుతోంది. 2 రాష్ట్రాల్లో కూడా ఒకటే. అన్ని జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగుబోస్తున్నాయి. కొన్ని రిమోట్ విలేజెస్కు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, కొంచెం వెనుకబడినటువంటి ప్రాంతాల్లో. మొత్తంగా తెలుగు రాష్ట్రాలను వరుణుడు తన కంట్రోల్లోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఏది చేస్తే అదే జరుగుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తీరంలో ఒక అల్పపీడనం, బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం, ఒడిశా పరిసరాల్లో ఇంకో అల్పపీడనం, విశాఖ తీరంలో అల్పపీడనం, ఇప్పుడు ఒకేసారి 2 అల్పపీడనాలు. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుండడంతో ఇప్పుడు కాస్త టెన్షన్ పెరుగుతోంది. వర్షాకాలంలో వానలు పడడం కామన్ అయినా మరీ ఇంతలా అతివృష్టి ముంచేసేలా పడ్డమే ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ఏరియాల్లో అయితే అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇదే ఇప్పుడు తీవ్రతను పెంచుతోంది. కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న విజయవాడ, గుంటూరు ఏరియాలో కురిసిన వర్షం. వర్షాలు కురిసిన తర్వాత లేదా వరదలు ముంచేసిన తర్వాత హడావుడిగా పరుగులు పెట్టడం కంటే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు చాలా అవసరం. ముందుగానే ముంపు ప్రాంతాలను గుర్తించాలి. అక్కడి ప్రజలను పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పూర్తి అప్రమత్తతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మేము మళ్ళీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వరదలు వచ్చాయి, ఇంకా వస్తాయి, ఆ తర్వాత తగ్గుతాయి, మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు ఈ విషయాలను అటకెక్కించకుండా ఇప్పుడు వరదలు ఈ స్థాయిలో ముంచేయడానికి కారణం ఏంటన్న దానిపై ఫోకస్ చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో నష్టాన్ని తగ్గించవచ్చు. వరదలను ఆపలేరు, వర్షాలను ఆపలేరు, కానీ జరిగే నష్టాన్ని, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. దానికి ఆక్రమణలకు గురైన చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, నాలాలు కావచ్చు, డ్రైనేజీలను కావచ్చు, వీటిని కబ్జాకోరుల నుంచి విముక్తి కల్పించాలి. డ్యామేజ్ అయిన కాలువలను రిపేర్లు చేయించాలి. అలాగే వర్షాకాలానికి ముందు కట్టలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వేసినటువంటి గండ్లు పడకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు, ఎక్కడ వల్నరబుల్ ఏరియాస్, ఎక్కడ ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు ఉన్నాయి, గతంలో జరిగిన ఇబ్బందులు ఎక్కడ జరిగాయి, వీటన్నింటినీ సమీక్ష చేసుకుని ముందుగానే ఒక 2-3 నెలల ముందుగానే వీటిపై చర్యలు తీసుకుంటే వచ్చే వర్షాకాలానికి అవి ముందస్తుగా చేసిన చర్యలు అప్పటికి ఉపయోగపడతాయి. నష్టం కాస్త తగ్గుతుంది. ఇవన్నీ మానేసి మళ్ళీ మునిగాక నీళ్లలోనే ఉంటూ, నీళ్లలోనే తింటూ, అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని చేయడం కంటే ముందస్తుగా అలర్ట్ అవ్వడం, తీసుకోవాల్సిన చర్యలు నిర్మోహమాటంగా కఠినంగా తీసుకోవడం అనేది ఇప్పుడు ఎంతో అవసరం. నాయకులకు పోయేదేం లేదు, నష్టపోయేది ప్రజలే చర్యలు తీసుకోకపోతే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.